బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవడానికి చాలా రకాల దోశలు ఉన్నాయి. మన ఛానల్లో అయితే చాలా వెరైటీ దోశ రెసిపీస్ ఉన్నాయి. ఈరోజు అయితే మనం సగ్గుబియ్యంతో దోశల రెసిపీని చూసేద్దాము. ఈ సగ్గుబియ్యం దోశ చేసుకోవడానికి ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 1 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం 3 గంటలు నానబెట్టాలి. నెక్స్ట్ సగ్గుబియ్యం నానబెట్టాలి. దీనికోసం ఇంకొక గిన్నెలో 1/2 కప్పు సగ్గుబియ్యం వేసి 3 గంటలు నానబెట్టాలి. 3 గంటల తర్వాత చూస్తే ఈ పదార్థాలన్నీ నీళ్ళలో చక్కగా నాని ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందు బియ్యం మినపగుళ్ళు వేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యంని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో నీళ్లు పోసి మెత్తటి దోశ పిండి వచ్చేట్లు రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, దోశ పిండి ఇలా స్మూత్గా ఉండాలి. దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పులియపెట్టాలి. ఈ బౌల్ని పక్కన పెట్టి కనీసం పిండిని 8 గంటలు పులియపెట్టాలి. 8 గంటల తర్వాత చూస్తే మీకు పిండి చాలా చక్కగా పొంగి కనిపిస్తుంది. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకొని మీరు కావాలంటే సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దోశల్ని నాన్ స్టిక్ పెనం మీద వేసుకుంటున్నాను. పెనాన్ని వేడి చేసి 1 నుండి 1.5 గరిటెల వరకు పిండిని వేసుకొని కొద్దిగా మందంగా దోశని స్ప్రెడ్ చేయాలి. ఈ దోశకి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయవలసిన అవసరం లేదు. ఇది ఆవిరి మీద కుక్ అయ్యే దోశ. అందుకని పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి దోశని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సాఫ్ట్గా ఉండి టేస్టీగా ఉండే సగ్గుబియ్యం దోశలు తయారైనట్లే. ఈ దోశలని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు ఇంకొక కొత్త దోశ రెసిపీని చూసేద్దాము. కర్ణాటక స్పెషల్ సెట్ దోశ రెసిపీ అండి. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ దోశ కోసమని ఒక గిన్నెలో 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు, 1/4 కప్పు సగ్గుబియ్యం, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని పప్పులు బియ్యాన్ని 5 గంటలు నానబెట్టండి. పప్పులు 5 గంటలు నానిన తర్వాత పిండి వేసుకునే 10 నిమిషాల ముందు వేరొక గిన్నెలో 1/2 కప్పు వరకు అటుకులను వేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు అటుకుల్ని నానబెట్టండి. అటుకులు 10 నిమిషాలు నానిన తర్వాత అటుకులను కూడా పప్పుల్లో వేసి కలిపేసుకుంటున్నాను. ఇలా పప్పులను అటుకుల్ని కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన పప్పులు బియ్యం అటుకుల్ని మిక్సీకి సగం వరకు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత 8 గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పిండిని పులియనివ్వాలి. 8 గంటల తర్వాత పిండి చూసారా చక్కగా పులిసింది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచగా ఉండకూడదండి, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. వీడియోలో నేను చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. తర్వాత 1 నుండి 1.5 గరిటెల వరకు దోశ పిండిని వేసుకొని దోశని లైట్గా స్ప్రెడ్ చేయండి. దోశ పైన చూసారా హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా దోశ పైన హోల్స్ వస్తే సెట్ దోశ పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. దోశ ఒకవైపు తడి ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని దోశని తిప్పి దోశని రెండో వైపు కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దోశ చూసారా 2 వైపులా ఎంత ఎర్రగా కాలిందో. ఇలా కాల్చుకుంటేనే దోశ టేస్ట్ బాగుంటుందండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని సెట్ దోశలను పోసుకొని ఎంజాయ్ చేయండి.
ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మనం సెట్ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పిండి కోసమని ఒక బౌల్లో 1 కప్పు వరకు మినపగుళ్ళు, 3 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని కానీ దోశల బియ్యాన్ని కానీ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని మూత పెట్టి 8 గంటలు మినపప్పు బియ్యాన్ని నాననివ్వాలి. పప్పులు 8 గంటలు నానిన తర్వాత వాటిలోనే 1/2 కప్పు వరకు అటుకులను వేసుకొని ఇంకొక పావు గంట నాననివ్వండి. అటుకులు కూడా నానిపోయాయి. ఇవి నానిపోయాయి కదా, ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని తగినన్ని వాటర్ని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు చేత్తో బాగా కలుపుకోండి. ఇలా చేత్తో బాగా కలుపుకోవడం వలన పిండిలో ఎయిర్ బబుల్స్ ఏర్పడి పిండి బాగా పులుస్తుందండి. ఇలా చేత్తో పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా 8 గంటలు పిండిని అలా వదిలేసేయండి. నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి. పిండి పులిసిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకొని మీ రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి ఉల్లిపాయతో ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. తర్వాత 1 నుండి 1.5 గరిటె వరకు పిండిని వేసుకొని దోశని కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేయండి. దోశ పైన చూసారు కదా హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో, ఇలా వస్తే దోశ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసి దోశని కాల్చుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. దోశని ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోవచ్చు. ఈ దోశల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ దోశల్ని ఈ చట్నీతో సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మనం చాలా సాఫ్ట్గా ఉండే సెట్ దోశ రెసిపీని చూద్దామండి. ఈ సెట్ దోశ కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 కప్పు వరకు దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. తర్వాత దీనిలోనే పావు కప్పు వరకు మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, పావు కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. తర్వాత ఈ పప్పులన్నింటినీ 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళని పోసుకొని 4 నుండి 5 గంటలు నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత ఈ పప్పుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టి 8 గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పిండిని పులియనివ్వాలి. పిండి పులిసిన తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిని ప్యాన్ పైన వేసుకొని కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా ఉంటే దోశ చాలా మెత్తగా వస్తుందండి. తర్వాత దోశ పైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి దోశని కాల్చుకోవాలి. దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మనం కొంచెం కొత్తగా హెల్తీగా దోశని ట్రై చేసేద్దామండి. ఈ దోశలు అయితే భలే మెత్తగా చాలా బాగుంటాయండి. ఇక లేట్ చేయకుండా దోశ రెసిపీని చూసేద్దామండి. ఈ దోశ కోసమని ఒక గిన్నెని తీసుకొని 1 గ్లాస్ వరకు బార్లీ గింజల్ని వేసుకుంటున్నానండి. బార్లీ హెల్త్కి చాలా మంచిదండి. మనం తినే ఫుడ్లో బార్లీని తీసుకోవడం వలన ఒంటికి బాగా చలవ చేస్తుంది.
తర్వాత అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు మినపగుళ్ళను వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. తర్వాత వాటర్ని వేసుకొని వీటన్నింటిని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని కనీసం 8 నుండి 10 గంటలు వీటిని నానబెట్టాలి. బార్లీ గింజలు నానడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. బార్లీ గింజలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, చాలా మెత్తగా నానిపోయాయి. ఇవి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన బార్లీ మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందో. పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసేసి 8 గంటలు పిండిని పులియనివ్వండి. పిండి 8 గంటలు పులిసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పిండిని నెమ్మదిగా ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత పిండిలో రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. పిండి కొద్దిగా గట్టిగా ఉంది కదండి, అందుకని దీనిలో కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని గరిటె జారుడుగా కలుపుకోండి. పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి చూసారు కదా, ఇలా గరిటె జారుడుగా ఉండాలి. పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి దోశల ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. తర్వాత 1 నుండి 1.5 గరిటెల వరకు పిండిని వేసుకొని కొంచెం మందంగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దోశ పైన కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు, లేకపోతే మీరు స్కిప్ చేసేయండి. నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకొని దోశని కాల్చుకుంటున్నాను. దోశ ఒకవైపు కాలిన తర్వాత దోశని రెండో వైపుకి తిప్పుకోండి. దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవడమేనండి. ఒకవేళ మీకు పిండి కనుక మిగిలినట్లయితే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండవ రోజు కూడా దోశలను వేసుకోవచ్చు. చూసారు కదండి, బార్లీ గింజలతో ఒక హెల్దీ దోశ రెసిపీని. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.